ఏం చెప్తుందంటే ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదా, మా బట్టలు మా ఇష్టానికి మేము బట్టలు వేసుకుంటే మీరు ఏమైనా మాకు కొనిస్తా ఉన్నారా, మీరు మా కుటుంబాన్ని పోషిస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతూ వస్తుంది. ఎట్లా చూస్తారు మరి? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఆడవాళ్ళకి. మనకి మన హక్కుల మీద మనం పోరాడే హక్కు కూడా ఉంది. ఎందుకండి మనం ఎంత చేసినా కుటుంబం కోసం మనం ఎంత పోరాడినా కూడా మన సేవల్ని మన కష్టాన్ని గుర్తించకుండా మన కష్టాన్ని గుర్తించకుండా మన బాధలు పెట్టినప్పుడు మన అమానుషంగా అరాచకం సృష్టించి మన మీద కిరసనాలు పోసి ఇప్పుడు యాసిడ్ పోసి దాడులు చేసి అసభ్యకరంగా మగవాళ్ళు ఎక్కువ దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కదా. అది జరిగినప్పుడు మన హక్కుల గురించి మనం మాట్లాడాలి, మన కష్టం గురించి మనం వివరించాలి. నా కాళ్ళ మీద నేను నిలబడి, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు మగవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మృగాళ్ళ మేనబడి వాళ్ళని ఆగం చేయడానికి ప్రయత్నించినప్పుడు స్త్రీలుగా మనం స్పందించాలి. వాటి గురించి మనం పోరాటం చేయాలి. ఇంత పేరు గురించి పోరాటం చేయాలంటే నాకు అసలు సిగ్గు అవుతుంది అనమాట. ఇప్పుడు అనసూయ గారు కూడా ఒక లేడీసే, ఒక స్త్రీయే. ఆమె ఎంత కష్టపడితే అంత పైకి వచ్చింది. నేను ఇప్పుడు కాదు ఎప్పటికైనా అదే మాట మాట్లాడతా. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలోకి రావాలంటే కమిట్మెంట్ లేని ఒక లేడీస్కి అసలు పనే కాదు. ఇది జీవిత సత్యం. ఒక మగవాడికి లేదు కానీ ఒక లేడీస్కి ఉంది. ఇండస్ట్రీకి పోతే ఏ లేడీస్ కైనా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కాంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా కమిట్మెంట్ లేనిది అసలు పనే నడవదు. ఆ లేడీస్ పైకి రాదు. 90% నేను చెబుతున్నా. నువ్వు ఎంత కష్టపడి ఎంత అవమానకరాలు ఎదుర్కొంటే నువ్వు ఈ స్థాయికి వచ్చినవా నువ్వు స్త్రీగా నీకే తెలుసు, నాకన్నా ఎక్కువ ఆమెకే తెలుసు. అందుకని స్త్రీ గురించి పద్ధతిగా పోరాడితే సరిపోద్ది. కానీ అదే బ్రతుకు నడి రోడ్డు మీద పెట్టి నేను దీని గురించే పోరాడుతుంది. నా స్వేచ్ఛ నా హక్కులు అంటే ఏ స్త్రీ నీ తోడు ఉంటుంది అని నేను అంటున్నా. ఎట్లా మరి ఇప్పుడు మీరు అలా అన్నందుకు స్వేచ్ఛను హరిస్తున్నా చెప్పి మీ అందరి పైన కూడా కొందరు మీడియా పైన కూడా కేసులు వేసింది. మరి ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ మీరు పోరాటం చేస్తారు? అంత దూరం మరి ఎంత దూరం పైన పోరాటం చేస్తాం. సంజయ్ రెడ్డి గారు అమ్మటి ఎవరి మీద కేసు వేసినా కూడా పోరాటం. ఇది తప్పు ఎక్కడ? ఇది ఎక్కడ తప్పు? ఇప్పుడు మనం పోలీసు వారిని అడిగినా న్యాయస్థానాలు అడిగినా ఇప్పుడు మేము సార్ని అడుగుతాం, సార్ మరి ఇప్పుకుంటే గౌరవమా కప్పుకుంటే గౌరవం, మన సమాజానికి ఏది మంచి అని అడుగుతాం. దీనివల్ల మరి ఆమెకు ఎక్కువ వద్దో మనకు ఎక్కువ వద్దో తెలుస్తుంది కదా. ఇప్పుడు మన సమాజం ఇప్పటికే మన పిల్లలు భ్రష్టు పట్టిపోయారు. నేను అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉండే ఎక్కడ ఏది జరిగినా కూడా దయచేసి సమాజం మీదకి తీసుకురావద్దు. మీ సొంత ఆలోచనలు సమాజం మీదకి తీసుకొచ్చి సమాజాన్ని భ్రష్టు పట్టియొద్దు. సామాన్య పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇప్పుడు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు మాటలు వింటలేదు, భవిష్యత్తు నాశనం చేసుకుంటారు. ఈ అనుసూయ లాంటి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇంకా దీని గురించి ఇంకా నేను మాట్లాడతా. నేను ఆమె ఎంతవరకు చేసామైనా మాట్లాడతా. దీని గురించి కేసులు ఏమైతే ఇప్పుడు పెద్ద హైకోర్టులు ఉంది. ఆమె కోసం ఆమె ఇప్పుకోవడం కోసం ఉందా? మన స్త్రీకి ఎంత గౌరవం ఉంది, ఎంత మర్యాద ఉంది. ఆ మర్యాదాన్ని మట్టి కలుపుతానంటే ఊకుంటారా స్త్రీ జాతి? ఎవరు ఊకోరు. దీనివల్ల ఆమెకు మోట ఉండొచ్చు, మాకు మోట లేకపోవచ్చు. ఎట్లా అనసూయ ముందుకు వచ్చి కేసును రిటర్న్ చేసుకుంటే తర్వాత మీ పోరాటం మళ్ళీ ఇలానే ఉండబోతుందా, లేకపోతే అనసూయ కేసు వాపస్ తీసుకుంటే మీరు కూడా సైలెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? సైలెంట్ ఎందుకది? స్త్రీకైనా అన్యాయం జరిగినా ఎట్టాటి అసభ్యకరమైన సభ్య సమాజం నీకు తీసుకొచ్చినా ఎప్పటికీ ఇదే దీటుకు నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను చచ్చిపోయిందా నాకు ఇప్పటికి ఆరోగ్యం బాగోలేదు. 10 ఏళ్ళు బతికే కన్నా నందే 4 ఏళ్ళు బతికినా చాలు. సమాజానికి మన వంతు సాయం మనం ఏదైనా చేద్దామని నేను నిర్ణయం తీసుకొని నేను మాట్లాడుతాను. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నేనే నా ప్రజా కోర్టుకు పోయి నేను మాట్లాడుతున్నా, ప్రజల కోసం మాట్లాడుతున్నా, నా పిల్లల కోసం నేను మాట్లాడుతున్నా. అందువల్ల నాకు వచ్చే నష్టం ఏముంటుంది? సమాజం నా వల్ల 4 మారినా చాలు, అదే చాలు ఈ జీవితం. గౌరవం కోసం స్త్రీలకు అన్యాయం జరిగితే అక్కడ మీరు పోరాటం ఉంటుందని అంటున్నారు. స్త్రీలకే కాదు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ తరం పిల్లలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ భవిష్యత్తుని ఎవరైనా సరే మంట కలుపుతుందంటే మాత్రం నేను ముందుంటా. వాళ్ళకి తీసుకొచ్చి ఈ సభ్య సమాజం మీద వాళ్ళ భవిష్యత్తుల మీద ఎట్టాటి నేర్పించే వాళ్ళకి మాత్రం నేను ఎదురే మాట్లాడతా. ఇప్పటికే మా పిల్లలు ఆగమైపోతారు. అందుకని దయచేసి ఎట్టాటి తీసుకురావద్దు. ఇప్పుడు అనసూయ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చింది, ఇప్పుడు ఏమో కేసు తీసుకొచ్చింది. ఇది కొత్తది. ఇంత పేర్లకు వదిలిపెడితే ఇప్పుడు కేసు వచ్చింది, ఇది కొత్తది. ఇంకొకరు కూడా నేర్చుకుంటారు. ఇది మా ఇష్టం అని చెప్పి ప్రతి వాళ్ళు ఇదే కేసులు పెడతారు. మరి అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఎవరి కోసం? ఇంత పేర్ల కోసం ఉందా? దేనికోసం ఉంది? ఇప్పుడు మన భారతదేశాన్ని కాపాడటానికి కదా. మన సంస్కృతి ఎంత దూరం పోతుంది, మన స్త్రీకి ఎంత వాల్యూ ఉంది. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది. స్త్రీగా ప్రతి స్త్రీ మాట్లాడాలి, ధైర్యం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా.